సార్ అంటే ఏంటంటే జనరల్గా పిల్లలకి ఎమోషన్స్ ఉంటాయండి. చిన్న పిల్లలు చూస్తే ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు, మా ఇంట్లో పిల్లలు చూసినా కొంచెం పెరిగితే వాళ్ళకి కూడా కొన్ని హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకి భయం, అన్ని రకాల థింగ్స్ ఎక్కువగా ఉంటాయి, పీక్లే ఉంటాయి 20-25 ఇయర్స్ వరకు కూడా. తర్వాత సబ్సిడైజ్ అవుతూ ఉంటాయి, మెచ్యూరిటీ వస్తూ ఉంటుందండి. ఒక విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు అండి జనరల్గాను మెచ్యూరిటీ ఉన్న పర్సన్ ఒక రకంగా తీసుకుంటాడు, మెచ్యూరిటీ లేనిడు ఒక రకంగా తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఇండియాకు ఒక కల్చర్ ఉంది, మీరు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పి జనాలు అన్ని రకాలుగా మీకు చెప్పినప్పటికీ కూడా ఈ ఏదైతే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో ఏదైతే ఉంటుందో స్టూడెంట్స్ రిసీవ్ చేసుకునే విధానం ఒక అడల్ట్ రిసీవ్ చేసుకునే విధానం ఒకే రకంగా ఉండదండి ఫండమెంటల్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెసేజ్ ఎవరైనా ఇచ్చారండి, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వచ్చి ఒక మెసేజ్ ఇచ్చాడు, లేకపోతే ఇంకొకటి ఎవడో అనసూయ వచ్చి ఒక మెసేజ్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు మేబీ వాళ్ళ మెచ్యూర్డ్ పీపుల్, సెటిల్డ్ పీపుల్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారో చెప్తారు. కానీ ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు ఎవడో సినిమా హీరోలు పబ్కి వెళ్ళి మందు తాగొచ్చాడు, మందు తాగొచ్చు అని బయటకు వచ్చి పబ్లిసిటీ చేశాడు అనుకోండి, ఎవరో అనుకుందాం ఓకే సినిమా హీరో. బట్ పిల్లలు తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది, ఎందుకంటే నేను స్టూడెంట్స్తోనూ చిన్న ఏజ్ పిల్లలతో ఎక్కువగా హ్యాండిల్ చేస్తాను కాబట్టి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారండి. వాళ్ళు తీసుకున్నప్పుడు అదొక రోల్ మోడల్ కింద తీసేసుకుని, అదొక సపోర్టింగ్ సిస్టమ్ కింద తీసుకుని, దాన్ని కూడా ఒక బేస్ కింద క్రియేట్ చేసి చాలామంది పేరెంట్స్ ఆర్గ్యూ చేసి దెబ్బలాట పెట్టి నేను ఇలా ఎందుకు ఉండకూడదు, వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇలా ఎందుకు చేయకూడదు, వీళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు నేను ఎందుకు మాట్లాడకూడదు అన్నటువంటి ఒక రకమైన ధోరణి సొసైటీలో పెరగడం వల్లే ఇప్పుడు ఈ పేరెంటింగ్ చేయడం కానీ లేకపోతే ఇంకొక రకమైన ఇబ్బందులు ప్రతి తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్నారండి. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు మొబైల్లో పార్న్ వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇప్పుడు అది పబ్లిక్గా నేను మాట్లాడతానంటే ఎట్లాగా? మొబైల్లో పార్న్ వీడియోస్ ఉంటాయి, లేకపోతే ప్రాస్టిట్యూట్స్ ఉంటారు, అఫీషియల్గా అలౌడ్ అండి, ముంబై వెళ్ళారు లేకపోతే ఇంకో కంట్రీ వెళ్ళారు, ఇంకో చోటుకి వెళ్ళారు, నేను మాట్లాడతానంటే ఎట్లాగా? అంటే మాట్లాడేటప్పుడు మనం మెసేజ్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తున్నాం మనం? పబ్లిక్ ఇచ్చేస్తున్నాం మనం. పబ్లిక్ ఇచ్చినప్పుడు పబ్లిక్లో 10 సంవత్సరాల పిల్లడు ఉంటాడో, 12 సంవత్సరాల పిల్లడు ఉంటారో, చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటారో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారో, ఇలా రకరకాల సొసైటీ, మిక్స్డ్ సొసైటీ అండి మనంతా. రకరకాల మతాలు కూడా ఉంటాయి మనకి, వాళ్ళ కల్చర్ అంతే కదండి. ముస్లిం బిలీఫ్స్ ఉంటాయి కదండి, క్రిస్టియన్కి ఒక రకంగా ఉంటుంది, లేకపోతే ముస్లిమ్స్కి ఒక రకంగా ఉంటాయి. ఉన్నప్పుడు ఈ యొక్క మీరు చెప్పినట్టుగానే స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటేనండి అది డిఫరెంట్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు అది. సో మనం అది చూడాలండి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు నిజంగా అంత ఉద్ధరించి పర్సనల్ అయితే చదువులో సమానంగా ఉన్న ఆడవాళ్ళని దాన్ని మీరు ప్రోత్సహించి చదివించండి. ఇప్పుడు ఎందుకు ఐఏఎంస్ లాంటి ఇన్స్టిట్యూట్స్లో 10% కూడా అమ్మాయిలు లేరు? గట్టిగా రిజర్వేషన్స్ ఇస్తేనే ఐఐటీస్లో కూడా 20% రావట్లేదు. పాప రావాలని చెప్తున్నాను నేను ఉద్దేశం ఇవ్వద్దని కాదండి. అంటే నేనేమంటానంటే సమానత్వం అనేది మిగతా ఆస్పెక్ట్స్ గురించి ఎందుకు పోరాటలేదు అసలు? మనం చదువుకి సంబంధించి ఎందుకు పోరాటలేదు, జాబులకు సంబంధించి మనం చెయ్యాలి, మిగతా అన్నిటికి సంబంధించి మనం మాట్లాడగలం. ఓన్లీ బట్టలు ఇప్పుకోవడం గురించి మాట్లాడుతున్నాం ఏంటంటే మనం. నిజంగా ఆవిడ అంత ఉద్ధరించి ఆవిడైతే చాలామంది సొసైటీలో ఆడవాళ్ళు చాలామంది ఏమన్నా మహిళలను ఉత్తేజపరచడానికి మహిళలకు సంబంధించి ఎప్పుడైనా ఏమైనా చేసింది ఆవిడ? మీరు చెప్పండి, మరి మీకు తెలుసు కదా. అంటే బట్టలు ఇప్పుకోవడం గురించి ఎందుకంటే దానికి సంబంధించి మాట్లాడడం ఏంటంటే సాంప్రదాయం ఉంటుంది ఇంట్లో. నిన్న కాక మొన్న అమ్మాయి మాట్లాడుతూ ఇంటర్వ్యూ చేస్తూ అనసూయ, మా అబ్బాయి టీనేజ్లోకి వచ్చాడు, నేను డ్రెస్ తక్కువ వేసుకుంటే నాకు ఇబ్బందిగా ఉంది అని అంటే నాకు కుదరదు, నువ్వు పర్వాలేదు నా ఇష్టం నేను వేసుకుంటానని చెప్పి కొడుకుతానని చెప్పింది అంటే ఒకటి రీసెంట్గా జరిగిందండి అది. అంటే ఏంటిది అంటే పిల్లలు ఒక టీనేజ్కి వస్తున్నప్పుడు ఏ రకమైన మెసేజ్ మనం ఇవ్వాలండి? అంతే కదండి. అంటే బట్టలు అనేది మన సంస్కృతిలో ఒక పార్ట్ కదండి. మీరే చెప్పండి, ఒక పార్ట్ కదా. ఇప్పుడు మీరు ఎవరో ఎందుకంటే మీ ఇంట్లో మనం ఎలా ఉంటాం, మన ఇంట్లో ఎలా ఉంటాం అండి, భార్యలను కానీ పిల్లల్ని కానీ. నా ఉద్దేశం రిస్ట్రిక్షన్ చేయమని కదండి. చక్కగా కారులు తోలుతున్నారు, విమానాలు తోలుతున్నారు, తోలండి. ఇంజనీర్లు అవుతున్నారు అవ్వండి, డాక్టర్లు అవుతున్నారు అవ్వండి, సమానం కాబట్టి సైంటిస్టులు అవుతున్నారు అవ్వండి. అంతే కదండి. బెడ్రూమ్లో ఫోన్లో అన్నీ ఉన్నాయి కదా అని మాట్లాడతారా? ఫోన్లో ఉన్న మాట్లాడకూడదు కదండి. ఇది తప్పనిసరిగానండి. అంటే శివాజీ అన్న దాంట్లో 1-2 పదాలు అయితే దొర్లు ఉండొచ్చు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అతను చెప్పింది ఏదైతే ఉంటుందో బయటకు వచ్చినప్పుడు, పబ్లిక్లోకి వచ్చినప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు అంటే అనసూయ బెడ్రూమ్ లో ఎటువంటి డ్రెస్సుల్లో ఉంటుందో అది పబ్లిక్ డొమైన్ లో అలా ఉండకూడదు అని. అంతే కదండి. ఎవరో ఉండకూడదండి. కాదండి, ఎవరో కాదండి. మీకు తెలిసిన వాళ్ళల్లో, నాకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా అలా ఉన్నారా? ఉంటే మీరు అడగరా? మీ ఇంట్లో మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా. అంటే పిల్లలకి ఫ్రీడమ్ అంటే ఇది కాదు ఫ్రీడమ్. చక్కగా నీకు యూరోప్లోనో ఎక్కడో సీట్ వచ్చింది, అడ్మిషన్ పంపించు, అక్కడ అవి పోరాడు. లేదంటే మంచి పిల్లలకు చదువు వచ్చింది, మంచి సీట్ వచ్చింది, జమ్మూ కాశ్మీర్లో సీట్ వచ్చింది, హైదరాబాద్ దాటి వెళ్ళను అంటారు కొంతమంది తల్లిదండ్రులు. అక్కడ ఖండించు. ఎందుకంటే పిల్లలకు అవకాశం వచ్చింది కదా, ఎందుకు వెళ్ళరు? జాబ్కి వెళ్ళనంటారు, ఖండించు. చదువుకి వెళ్ళనంటారు, ఖండించు. లేకపోతే వ్యవసాయం చేయాలి, లేకపోతే ఇంకొక పని చేయాలి. అక్కడ మాట్లాడటం మానేసి ఆడపిల్లలు నిజంగా ఉద్ధరించాలి అనుకుంటే అది బోల్డ్ ఉన్నాయండి. ఉమెన్స్కి సంబంధించి ఎంతమంది రేపులు గురవుతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది అనాథల కింద ఉన్నారు, ఎంతమంది ట్రఫికేటింగ్ జరుగుతుంది, వీటికి సంబంధించి ఎప్పుడన్నా మాట్లాడింది ఆవిడ? అంటే పబ్లిసిటీ కావాలని మార్కెట్లోకి వస్తున్నారా ఏంటి నాకు తెలియదు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తో లేకపోతే ఇంకో వ్యక్తో మెచ్యూరిటీ పీపుల్ అంటే వాళ్ళన్నీ ఎంజాయ్ చేసేసారు, అన్నీ అయిపోయినాయి వాళ్ళకి. ఎవరికి మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు? అనసూయ లాంటి వాళ్ళని మద్దతు ఇస్తే వాళ్ళకి
చాలా మంది ఇలాగే తయారవుతారు, సమాజం పాడవుతుంది. అలా పాడవుతుందంటే నేను చాలా మందిని కౌన్సిలింగ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకంటే ఎక్కువ మంది కౌన్సిలింగ్ చేసిన ఎవడు ఉన్నాడు భారతదేశంలో. సో ఎన్నో వేల మందిని చేస్తున్నానండి. స్టూడెంట్స్ ఎలా ఉంటారో తెలుసండి, పిల్లలు మీకు తెలియదండి. వాళ్ళు చాలా ఈజీగా 10 పాయింట్లు మీరు మంచి చెప్తే ఒక పాయింట్ అడిగి నచ్చింది అనుకోండి, ఒరే 9 మంచి చెప్పి ఎప్పుడన్నా సినిమాకి వెళ్ళొచ్చానని చూడండి, మీ ఇంట్లోకి వెళ్ళి నాన్న సినిమాకి వెళ్ళమన్నారు కదా అమ్మ అంటాడు. తప్పు కాదండి వాళ్ళది. అంటే మీ ఎప్పుడు అట్రాక్ట్ చేసినప్పుడు అంటే ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు, తీసుకుంటారండి. మరి ఎలాంటి మెసేజ్ మనం పబ్లిక్లో ఉన్నప్పుడు మనం పిల్లలకు ఇవ్వాలండి? ఇప్పుడు నాన్ వేసిన వీడియోలు మీరు చూసారా? అంటే అతనికి ఇంతకుముందు తెలియదని చూశాను కానీ కాదండి, నిమిషాలు కూటి మాట్లాడి స్టెబిలిటీ లేని ఏదో వ్యూస్ గురించో డబ్బుల గురించో ఇంకోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధానం తప్ప అతను ఏం కాదండి. అతను అలా ఏమైనా ఏం చేశాడు అతను, అది ఏం సాధించాడు లైఫ్లోనూ, అతను తిరుగుతున్నాడో చేస్తున్నాడు వేరే విషయం అండి. జనరల్గా అన్ఫార్చునేట్గా మనకున్న పబ్లిక్ కూడా ఎంటర్టైన్మెంట్ లేదా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వడం తప్ప. సో ఆ మాట తప్పు కదండి అది. ఇప్పుడు మన దేశంలో ఉన్నాం మనం, మనకు కల్చరు, మనకు ఒక సిస్టమ్ ఉంది కదా. మనకు కాదండి, ఇప్పుడు మనం నానమ్మో లేకపోతే అమ్మో లేకపోతే మనమో అలా లేవు కదా. అంటే ఒక్కొక్క జనరేషన్ మార్చేస్తున్నారండి. మీకు అర్థం కావడం, ఒక జనరేషన్ ఉందండి, దాన్ని కొంచెం మార్చి మోడర్నైజేషన్ అన్న పేరుతో, గ్లోబలైజేషన్ అన్న పేరుతో వస్తున్నారు. ఇంకా మార్చి ఫైనల్గా ఎక్కడ తీసుకొస్తారు అంటే ఆడపిల్లలను పాడు చేసేది ఎవరో కాదండి, ఆడపిల్లలకి హక్కులు కావాలన్న వాళ్ళు పాడు చేస్తున్నారు. హక్కులు ఉండాలండి. ఇలాంటివి మీరు చెప్పడం వల్ల హక్కులు అదేనండి. ఇప్పుడు ఆస్తి వాటాలో హక్కు కావాలన్నారు, అందరూ రక్షించారు కదా. ఎన్టీ రామారావు గారి టైంలో అప్పుడు ఇచ్చారు, అది మంచిదే కాదు. లేదా ఆడపిల్లలకు రిజర్వేషన్స్ ఇచ్చారు ఐఐటీస్లో, మంచిదే. జాబ్స్లో రిజర్వేషన్స్ ఇస్తా అన్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2, మంచిదే. ఉద్యోగాలు ఇచ్చారు, అంతే తప్ప వీటిలో ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే దేంట్లో మనం ఇవ్వాలి, దేంట్లో ఇవ్వకూడదు ఏంటి? ఇప్పుడు బట్టలు అనేది కాదండి. ఇప్పుడు ఎందుకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటారు, అవతల చూడాలనే కదా. ఎందుకు చూడాల్సిన అవసరం ఏంటి అసలు? మొగోడు ఎందుకు ఇప్పు తిరగట్లేదు? మొగోడు ఎవడు ఇప్పు తిరగడు కదా, ఎందుకంటే ఎవడు చూడడు కాబట్టి. అంటే చూడాలనా మీనింగ్ అక్కడ? మీరు చెప్పండి. మొగోడు ఎవడో తిరగడు కదా, తక్కువ మందిగా తిరిగేది. చొక్కాలు ఇప్పుకుని లేకపోతే ఇంకోటి ఇప్పుకుని తిరగడు కదా. అంటే నేనేమంటానంటేనంటే భగవంతుడు ఆడపిల్లలకి ఇచ్చినటువంటి వరం, వాళ్ళకు ఉన్నటువంటి ఇది అంతే కదా. అంతే సృష్టి ధర్మం అంటే సృష్టి. అవును, అదే ఫ్రీడమ్ మిగతా ఆటల్లో ఎన్నిట్లో మిగతా అన్నిట్లో మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు అంటున్నాను నేను. ఇదే మీకు ఫ్రీడమ్ ఉందండి. కాదండి, ఇప్పుడు నాకు ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పేసి నేను బయటకు వచ్చి నేను చేయడం అనేది ఏదైతే ఉంటుందో అది కూడా లా తప్పండి. ఇప్పుడు మీకు కొన్ని దేశాల్లో ఒక మాట మిమ్మల్ని ఎవరన్నా మీ ఇంట్లో మా అబ్బాయి అంటే కేసు పెట్టచ్చు, తెలుసా? పిల్లడికి కేసు పెట్టచ్చు కదా. నా కొడుకే కదా, నేనే కన్నాను కదా అని అన్నాడు అనుకోండి, మీరు ఆడెళ్ళి కేసు పెడితే మేము లోపల ఎత్తారు కదా వేరే దేశాల్లోనూ. మరి నా కొడుకే అని మీరంటే ఎట్లాగా? అంటే ప్రతిదానికి కూడా అంటే మన కాన్స్టిట్యూషన్లో కూడా చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎదుటి వ్యక్తికి భంగం కలగకుండా, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకుండా, ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టకుండా. ఇప్పుడు మతం నా మతం కదా, నా మతం గురించి మాట్లాడుతూ ఊరుకుంటారు మీరు? మిగతా వాళ్ళని నేను రెస్పెక్ట్ చేసి మాట్లాడారు కదా. మాట్లాడకుండా నాది ఒక మతం కదా అని చెప్పేసి నేను మతాన్ని మాట్లాడితే ఊరుకోవట్లేదు కదా. లేదా నా పిల్లోడు కదా అని చెప్పి నేను కొట్టి తిట్టేస్తే ఊరుకోడు కదా. ఆడు స్కూల్కి వెళ్తారు కదా. అంటే ప్రతి ఓడికి హక్కులు ఉన్నట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు నా ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పి నువ్వు మాట్లాడేస్తే మరి అవతలోడు కూడా ఫ్రీడమ్ ఉంటుంది. వాడు ఇష్టం వచ్చినట్టు ఆడు మాట్లాడతాడు, లేదా కేసు పెడతాడు, ఇంకోటి పెడతాడు. ఇప్పుడు అరబ్ దేశాల్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మహిళల మీద, అటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండాలంటారా? లేదండి, రిస్ట్రిక్షన్స్ నేను అనేదండి మనిషి ఎదగడానికి రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదండి. తప్పండి అది. మనిషి ఎదగడానికి ఇప్పుడు మీ ఇంట్లో ఇప్పుడు ఆడపిల్ల ఉంది, మగ పిల్లడు ఉంది, అందరూ సమానమే. మనకి ప్రతి తంటే సమానంగానే చూస్తాడండి. సో ఎదుగుదలకి, వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి, వాళ్ళు ఇండిపెండెంట్గా బ్రతకడానికి, వాళ్ళు స్టెబిలైజ్ అవ్వడానికి రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు పెట్టకూడదండి. అందరూ సమానమే. కానీ ఇలా చేయడం వల్ల పిల్లలు పాడైపోతున్నారండి. అనుసూయ ఉంది 45 ఏళ్ళు 50 ఏళ్ళు, ఎవడండి దాన్ని చూసింది? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ చూసి నాకు కూడా ఎలాంటి బట్టలు కావాలని అడిగితే మీ ఇంట్లో ఉన్నవాళ్ళు, మా ఇంట్లో ఉన్నవాళ్ళు దానికి ఫ్రీడమ్ అనే ముసుగు పెట్టి ఆ ముసుగు కింద ఎన్ని జరుగుతున్నాయి? ఇప్పటికే కాలేజీల్లో మేము చచ్చిపోతున్నాడు. మా కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళను ఎఫ్ఐఆర్స్ అంటారు, బ్రేకప్లు అంటారు, డ్రగ్స్ అంటారు. ఒకటి కాదండి, ఇప్పటికే కాలేజీల్లో దొంగతనాలు, క్రైమ్స్, డ్రగ్స్, మందు, గొడవలో, పోలీస్ స్టేషన్స్ ఫెయిల్ అయిపోయి. ఇదేంటిది? నేను బట్టలు ఇష్టం వచ్చిన డేస్ తిరుగుతాను, ఇంకోటి తిరుగుతాను. ఇది ఏ రకంగా చూసినా కూడా తప్పేనండి. అది మెచ్యూరిటీ పీపుల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి పనికి వస్తుంది తప్ప. ఇప్పుడు నేను మెచ్యూరిటీ అండి, నేను పోయి పబ్కి వెళ్ళి నేను బార్ షాప్కి వెళ్ళి మందు తాగినా, మీరు వెళ్ళి తాగినా పెద్ద సొసైటీకి నష్టం జరగదు. మన మెచ్యూరిటీ పీపుల్ మళ్ళీ గంట కొట్టిన వెంటనే మన పని మనం చేసుకుంటాం. ఇది చూసినాడు ఏమనుకుంటాడు పిల్లడు? సతీష్ గారు లాంటి వ్యక్తి కూడా బార్కి వెళ్ళి మందు తాగాడు కదా, అంత గొప్పవాడు కదా, నేను కూడా తాగొచ్చు అంటాడు. కరెక్ట్. కానీ ఎఫెక్ట్ ఇప్పుడు ఆవిడన్న మాట వల్ల ఎఫెక్ట్ పెద్దోళ్ళకి ఏం జరగదండి, ఇది పిల్లలకి. సో ఇంట్లో మీరు తల్లి కానీ తండ్రి కానీ మన బిహేవియర్ బట్టే కదండి పిల్లలు ముందుకు వస్తారు. మీరే చెప్పండి. ఎవరైనా ఇప్పుడు మీరు మీ విధానమే, నా విధానమే మన పిల్లలకి ఒక ఆదర్శం, రోల్ మోడల్స్. ఎవరైనా అంటే కాదండి, ఫ్రీడమ్ అని బట్టలు దేని గురించి చేసుకుంటున్నాం? ఎదుటి వ్యక్తులు చూడాలనా, లేకపోతే నాకు దేనికి అలా మీరు చెప్పండి. ఫ్రీడమ్ అంటే వాళ్ళ ఉద్దేశం మీనింగ్ చెప్పండి. పోనీ మీ అండర్స్టాండింగ్ అంటే ఫ్రీడమ్ అంటే ఏంటి?
అంటే ఎదుటి వ్యక్తి చూడాలనా? దేనికి ఫ్రీడమ్ అంటే మీనింగ్ ఏంటి? మా ఇష్టం వచ్చి నేను వేసుకుంటాం, మీరు ఎవరు ఆ చెప్పండి. ఇష్టం వచ్చింది దేనికి వేసుకుంటున్నారో చూడాలనా క్వశ్చన్ అది. ఇప్పుడు సినిమా వాళ్ళు వేసుకుంటారంటే వేరండి, సినిమాలో ఎంటర్టైన్మెంట్ వేసుకుంటున్నారో పక్కన పెట్టండి, మనం ఆ టాపిక్లో ఇట్స్ డిఫరెంట్ టాపిక్ అండి. అంటే ప్రతిదానికి కూడానండి ఒక సిస్టమ్ ఉంటుందండి. అంటే పిల్లలు వీళ్ళందరూ ఇప్పటికే 18, 14, 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలకే బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, లేకపోతే ఇంకోటి అని చెప్పి అబార్షన్ జరుగుతున్నటువంటి సొసైటీలో బతుకుతున్నాం మనం. ఒకప్పుడు ఎలా ఉండేదంటేనండి 14 ఏళ్ళు 16 ఏళ్ళు వస్తే బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఆశ్చర్యంగా చూశారన్నారు అమెరికాలో. ఇండియా కూడా ఆ పరిస్థితి దిగజారి చేస్తున్నారు వీళ్ళు. ఏంటి విచిత్రంగా చూసేవారండి అమెరికాలో. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ లేదా 15 సంవత్సరాలు అంటే ఈ రోజున ఇండియా కూడా ఆ పరిస్థితి దిగజారడానికి మరి ఇలాంటి వ్యక్తులు కదండి స్టేట్మెంట్. నువ్వు ఏదన్నా చేయాలనుకున్నప్పుడు వేరే ఆస్పెక్ట్స్లో ఎందుకు పోరాటలేదండి? ఇదే ఎందుకు అసలు ఇలాంటి విషయాల మీద ఎందుకు మాట్లాడతాడండి? ఇప్పుడు వీళ్ళు మనుషులు ఇప్పుడు దేశం గురించి మాట్లాడట్లేదు ఎవరో, మిగతా ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడలేదండి ఎవడనో. అసలు ఈ మాట్లాడతారండి బట్టల గురించి ఒకటి మాట్లాడతాడు, మందు గురించి దేనిలో లేపుకెళ్ళిపో, లేదా 4 పెళ్ళిళ్ళు చేసుకో, లేకపోతే కో లివింగ్ చేయి, లేదా ఒకే రూమ్లో ఇద్దరు బతకండి, ఇద్దరిని మేము అండర్స్టాండ్ చేసుకుంటాం. ఈ టైప్ ఆఫ్ కల్చర్ తీసుకురావడానికి ఇలాంటి పర్సన్సే దరిద్రమైన పర్సన్ సొసైటీలో ఉండబట్టే ఈ సొసైటీలో నాశనం అయిపోయిందండి. ఓకే సతీష్ గారు, ఇప్పుడు నాన్ వెజ్ గురించి, నాన్ వెజ్ మీద అతను వ్యాఖ్యల మీద, హిందూ దేవతల మీద అతను చేసిన అనుచిత వ్యాఖ్యల మీద చాలా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడేమో అతను విదేశాల్లో ఉన్నాడు, విదేశాల్లో వీడియోలు అవన్నీ చేసుకుంటున్నాడు అతను యూట్యూబ్ ఛానల్కి. అతని మీద ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా ఉందా, లేకపోతే ఇది మామూలు చిన్న కేసు లాగా? కాదండి, అతనికి వేరే కంట్రీలో ఆల్రెడీ సిటిజన్షిప్ ఉండుంటే డిఫరెంట్ అండి. అతనికి వేరే కంట్రీ సిటిజన్షిప్ లేనట్టుంది యాజ్ పర్ మ్యాటర్. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఇక్కడ సీజ్ చేసేయచ్చు. ఒకటి ఇక్కడ కేసు పెడితే మొత్తం అది మనకి ఆ నోటీస్ కానీ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీకు రెడ్ కార్నర్ నోటీస్ ఈజీగా ఇచ్చేయచ్చు. చిన్న కేసుకి ఇస్తారా? అదండి, అది ఏంటంటే పబ్లిక్ రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది అనుకోండి. ఇప్పుడు వాడిని రెచ్చగొడతా అంటే ఏం చేశారు, ఐబొమ్మరావుని పట్టరాలేదండి, పట్టుకొస్తారు కదండి. ఆయన ఆడే రెచ్చగొట్టాడు. దాన్ని ఎవడు ఇదేమన్నా శకావత్తా లేకపోతే ఏదైనా సినిమానా లేకపోతే పుష్ప సినిమానా రెచ్చగొడితే. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పడుతుంది. ఇప్పుడు కాదండి, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి నిలవలసిందేనండి, పట్టుకొస్తారండి. ఆడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కదా, ఆడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అయ్యి ఉంటే నాకు తెలిసిన యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇండియన్ పాస్పోర్ట్ అనుకుంటున్నాను. పాస్పోర్ట్ అయితే ఇంకా అసలు నిమిషంలో చేయొచ్చండి హైదరాబాద్. వెళ్ళి మీకు హైదరాబాద్ కమిషనర్ అనుకుంటే వేరే కంట్రీ సిటిజన్షిప్ ఉంటే బ్రిటన్ ఇంకోటి ఉంటే ఇబ్బంది, కానీ ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నప్పుడు పట్టుకోవడం ఎంతసేపు అండి, గంట సేపు అని అంటారు. వీసా క్యాన్సిల్ చేసేస్తారు, పట్టుకుని అప్పు చెప్పేస్తారు. చాలా మంది ఇప్పుడు మియాన్మార్ వెళ్ళారు, అక్కడ ఇష్యూస్ అయినాయి, సైబర్ ఇష్యూస్ అయినాయి, మరి పట్టరాలేదు, అప్పు చెప్పలేదు మనకే, పట్టుకుంటారు మీ కంట్రీ మీరు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవన్నీ అవసరం ఉంటాయి అంతేనండి. అది పెద్ద కాదండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేశారు కదండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళు డిసైడ్ అయితే ఫస్ట్ ఏం లేదండి, లుకప్ నోటీస్ ఇవ్వడమే. ఆటోమేటిక్గా ముందు వీసా సాగిపోతాయి వాడికి, ఇంకో చోట ట్రావెల్ చేయలేడు. ఎక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్లో పట్టేసుకుంటారండి. ఏమన్నా ఇప్పుడున్న టెక్నాలజీలో మనిషిని పట్టుకోవడం పెద్ద ఇష్యూయే కాదండి, ఇది అసలు పెద్ద ఇష్యూయే కాదు. మేబీ వాడు ఇంకా వీళ్ళు రెచ్చగొడుతున్నాడు చూడండి. ఇష్యూ అయిన తర్వాత కూడా ఇప్పుడు అనసూయ అన్న ఈవిడైనా అయిపోయిందని వదిలేస్తే ఏదో మాట జారాను, ఇప్పుడు శివాజీ అన్నాడు ఏదో మాట జారాను అన్నట్టు కామ్ అయిపోయాడండి. తప్పులేదు, ఏదైనా ఒక్కొక్కసారి మాట పొరలొచ్చు. వీళ్ళు అలా కాదు, ఇంకా రెచ్చగొట్టేస్తున్నారండి వీళ్ళు. మా అబ్బాయి ఇలా చెప్పాడు, టీనేజ్లో ఉన్నాడు, అయినా కూడా నీకు ఎందుకు రా అని చెప్పాను అంటున్నారు. ఏంటంటే మెసేజ్ నాకు అర్థం కాదు. అది ఎవడన్నా కాదండి, పిల్లలకి మనం ఏదైతే చెప్తామో ఏదైతే చూస్తారో అదే సీరియస్గా. నీకు డబ్బులు ఉన్నాయి, నీకు పొగరు ఉంది, లేకపోతే నీకు ఇంకోటి ఉందండి. ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే కదండి. ఫైనల్గా మీకు డ్రగ్స్కి బానిసైనా, మందుకు బానిసైనా, లవ్ అఫైర్లకైనా, రిలేషన్స్కైనా, చదువు పాడు చేసుకుని రోడ్ల మీద తిరగడానికైనా బలయ్యేది మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, పూర్ పీపులే. హైదరాబాద్లో మాదాపూర్లో పబ్బులో పెద్ద పెద్ద వాళ్ళు తిరుగుతారు, వాళ్ళకే నష్టం కాదు. వాళ్ళు ఎక్కువ తిరుగుతారో మందు తాగుతారో పక్కన పెట్టండి. ఎవడో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు ఎవడో మీలాంటి అలాంటి బలవుతాడు, ఇంకా కింద ఉన్నవాడు బలవుతున్నారంటది. ఇది అర్థం చేసుకునేంత నాలెడ్జ్ వాళ్ళకు ఉండదండి. ఇప్పుడు మీరు నేను చదువుకున్నాం కాబట్టి, మనకి సొసైటీలో ఉన్నాం కాబట్టి అవగాహన అవుతుంది కాబట్టి మనకు అర్థం అవుతుందండి. ఎంతమంది దీన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు? చాలామందికి అసలు అర్థం కాదండి పాపం. చాలామంది పిల్లలకి వాళ్ళు వేసుకుంటారు కదా, నేను ఎందుకు వేసుకోను అని అడగరనుకుంటున్నారు పిల్లలు. మీరు